దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, చేయబోతున్నటువంటి మేలును బట్టి కూడా ఈ దినమున దేవుని సన్నిధానంలో దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీవు నీ కుటుంబ సమేతంగా దేవునికి ఎప్పుడైతే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. వాక్యం సెలవిస్తా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేడి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మీరు ఏమి చేసినా మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును కూడా ఆయన పేరిట చేయుడి అని వాక్యం సెలవిస్తాను. ఈరోజు నీవు ఎలాగున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఎలాగున చెల్లించినప్పటికీ నీవు హృదయపూర్వకముగా దేవుని సన్నిధానంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని కార్యము నీ జీవితంలో జరుగుతూ ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనములో, గొర్రెల కాపరి తన మందను ఏ విధంగానైతే సింహము నుండి లేక ఎలుగుబంటి నుండి తోడేళ్ల నుండి ఏ విధంగానైతే కాపాడుకుంటాడో ఆ రీతిగా నీ దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము వలన గొర్రెల కాపరి వలె ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను మేపుతాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 37వ కీర్తన 16వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఎంత అద్భుతమండి. బహుమంది భక్తిహీనులకున్నటువంటి ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టమైనదట. ఏంటిది అది? నువ్వు నీతిగా ఉండి సంపాదించుకున్నది కొంచెమైనా సరే వారికి ఉన్నటువంటి సమృద్ధి కంటే శ్రేష్టమైనదిగా ఉంటది అని చెప్పేసి దేవుడు నిన్ను హెచ్చరిస్తూనే ఆయన ప్రేమపూర్వకంగా నీవు ఈ రీతిగా జీవించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవుని సన్నిధానానికి వెళ్ళండి, దేవుని మాటల్ని వినండి, దేవుని మాటలకి లోబడండి, దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఆ రీతిగా మీరు చేసినప్పుడు నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను. వానికి ఇచ్చినందుకు ఎంత అద్భుతం అండి. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. బీదవాడు నీ యొద్దకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు నీకు కలిగిన దాన్ని బట్టి నీవు అతనికి సహాయము చేయి. నీవు సహాయము చేసిన తర్వాత మనసులో నీవు విచారపడకూడదు. అలా నీవు ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ కూడా నిన్ను ఆశీర్వదించును. ఎందుకంటే నీతిమంతుడికి కలిగినది కొంచెమే. ఆ కొంచెములో కూడా నీ యొద్దకు సహాయం వచ్చిన వాడికి నువ్వు సహాయం చేసావు చూడు, నువ్వు చేసే ప్రయత్నం అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహాయము చేయడానికి వెనుదీయకు. సహాయము చేసిన తర్వాత నువ్వు విచారించకు, అయ్యో నేను సహాయం చేయకుండా బాగుండు, ఆ డబ్బులు నాకు ఉపయోగపడేది అనేటటువంటి ఆలోచన నీవు కలగనీయకు. దేవుని బిడ్డలారా, అలా ఉండకుండా నీవు సహాయము చేసినప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఎంత అద్భుతమైనటువంటి కార్యం, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తాడు. దేవుని యొక్క కార్యమునకు మీరు ముందడుగు వేస్తే మీ కార్యమును, మీ పనిని, మీ ప్రయత్నమును ప్రతిదానికి కూడా ఆయన తన మహిమైశ్వర్యము చొప్పున మీ అవసరమును తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకు మీరు కుటుంబ సమేతముగా వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆయనని మీరు ఆరాధించవలెను. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో అనగా వాక్యముతో, వాక్యము అనగా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును కూడా ఆయన పేరిట చేయడి. వాక్యానుసారంగా దేవుణ్ణి మీరు ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని పిల్లరా, అలా ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.